మన పూర్వీకులు అసలు ముగ్గెందుకు పెట్టేవారు? ఆ ముగ్గుల వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏంటి? అదేవిధంగా ఏ ముగ్గు ఏ ఏ శుభసూచకాలని సూచిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఈ కాలంలో మనం అసలు ఇంటి ముందు ముగ్గులే చూడట్లేదు. ఒకవేళ చూసినా చాక్ పీసులతో గీసినవో లేదంటే స్టిక్కర్ వేసినవో చూస్తున్నాం. కానీ అలాంటి ముగ్గులు వేయకూడదట. అలాంటి ముగ్గులకు ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్పి పూర్వీకులు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డగీతలు ఇంటిలోకి దుష్ట శక్తుల్ని రాకుండా నివారిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా 4 వైపులా 2 గీతలను తప్పకుండా గీయాలట. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కర ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగున్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనియవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదట. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం ముగ్గును వేసి దీపారాధన చేయాలి. యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. దైవ కార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులే వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతా రూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులతో పోలిన ముగ్గులను అస్సలు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని అస్సలు తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని మరియు సుమంగలిగానే మరణిస్తుందని దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి. పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో ముగ్గులు రోజు వేయలేక పెయింట్ వేసేస్తున్నారు. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకా రోజు బియ్యం పిండితో మాత్రమే ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ ఆర్ దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభ సూచకాలుగా పనిచేస్తాయి. పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకుంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు. వారే కాదు, అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లి అడుక్కునేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధ కర్మం పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా ముగ్గేస్తారు. ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన ఎన్నో రహస్య కోణాలు దాగున్నాయి. ప్రతిరోజు మనం ఇంటి ముందు ఇంటి వెనుక ముగ్గులు వేసుకుందాం. మన సంస్కృతిని కాపాడదాం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.